నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కష్టాలు అందరికీ వస్తాయి, కానీ ధైర్యవంతులకి తీరే మార్గాలు కనబడితే పిరికి వాళ్ళకి వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కనబడతాయి. అంతే తేడా. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి నమిత. కేవలం హీరోలకు మాత్రమే కాదు, హీరోయిన్స్ని కూడా ఆరాధ్యంగా భావించే అభిమానులు ఉంటారని కేవలం కొందరిని చూసి మాత్రమే చెప్పగలం. అలాంటి వారిలో నమిత కూడా ఒకరు. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం సొంతం ద్వారా ఈమె ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది. తొలి సినిమానే సూపర్ హిట్ అవడంతో ఆమెకు తదుపరి చిత్రం ఏకంగా విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర హీరోతో జెమినీ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోయినప్పటికీ నమితకి మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత వెంటనే ఆమె తెలుగులో రవితేజతో ఒక రాజు ఒక రాణి మరియు ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అలా వరుస విజయాలతో దూసుకుపోతున్న నమితకి కోలీవుడ్లో హీరోయిన్గా అవకాశాలు కూడా దక్కాయి. ఎప్పుడైతే ఆమె తమిళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిందో అప్పటి నుండి ఆమె జాతకమే మారిపోయింది. తన అందచందాలతో మరియు అద్భుతమైన నటనతో అక్కడి కుర్రకారుల హృదయాలను కొల్లగొట్టింది. వాళ్ళు ఈమెను ఎంతలా ఆరాధించారంటే తమిళనాడులో ఈమెకు గుడ్లు కట్టించే రేంజ్లో ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అలా గతంలో కేవలం ఖుష్బూకి మాత్రమే జరిగింది, ఆ తర్వాత నమితకు మాత్రమే జరిగింది. అయితే కాలక్రమేణా ఆమె శరీరాకృతి పెరుగుతూ పోవడంతో ఆమె క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఇక ఫ్యాన్స్ అందరూ ఏంటి ఈ అమ్మాయి ఇంతలావైపోయిందని ఆశ్చర్యపోయారు. ఫలితంగా హీరోయిన్ ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. స్టార్ హీరోలు నమిత వైపు చూడడం కూడా ఆపేశారు. అసలు నమిత తను సంపాదించిన డబ్బు పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి? నటుడు శరత్ కుమార్కి నమితకి ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే నమిత ప్రభాస్తో లివింగ్ టుగెదర్లో ఉండేదా? నమిత వీరేంద్రని డబ్బు కోసమే పెళ్లి చేసుకుందా? ఇంటి నుండి నమితని గెంటేయడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలకు. ఎందుకంటే ఏదో ఒక రోజు తెలుస్తుంది రాళ్ళని పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయామని. నమిత ముఖేష్ వంకావాలా అలియాస్ నమిత 1981 మే 10న గుజరాత్లోని సూరత్లో జన్మించింది. తండ్రి ముఖేష్, తల్లి వీణ. ఈమెకు నివీల్ అనే ఒక సోదరుడు కూడా ఉన్నాడు. ఇక నమితకి చిన్నప్పటి నుండి మోడల్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. దీనికి తోడు కజిన్స్, ఫ్రెండ్స్ అంతా ఈమె అందాన్ని పొగడడం వల్ల తను మిస్ ఇండియా అవ్వాలని డిసైడ్ అయింది. అలా 1998 తన 17వ ఏట నమిత ఇంటర్ చదివేటప్పుడు మిస్ సూరత్ అనే అందాల పోటీల్లో పాల్గొని ఆ టైటిల్ని కూడా విన్ అయింది. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేయకుండానే ఫెమినా మిస్ ఇండియా పోటీలకి కావాల్సిన తయారీని చేసుకొని 2001లో అందాల పోటీల్లో పాల్గొనింది. కానీ అందులో 4వ స్థానంలో నిలిచింది. ఆ సంవత్సరం సెలీనా జెట్లీ మిస్ ఇండియా కిరీటాన్ని కైవశం చేసుకుంది. దీంతో నమిత ఆ 4వ స్థానం పేరుని యూజ్ చేసుకొని హీరోయిన్ అవ్వాలని బాంబేకి వెళ్లి అవకాశాల కోసం ట్రై చేసింది. ఇలా ఉండగా కొన్ని రోజులకే తన దగ్గరున్న డబ్బంతా అయిపోవడంతో ఇంటికి వెళ్ళలేక 4 అబ్బాయిలున్న రూమ్లో నమిత రూమ్ షేర్ చేసుకొని ఛాన్స్ల కోసం ట్రై చేసేది. అలా ట్రై చేసేటప్పుడే మాణిక్ చంద్ గుట్కా, ఇమామీ క్రీమ్, నైల్ షాంపూ యాడ్స్లో యాక్ట్ చేసింది. కానీ హిందీ మూవీస్లో మాత్రం ఎవరూ నమితకి ఛాన్స్లు ఇవ్వలేదు. దీంతో సౌత్ మూవీస్లో ట్రై చేయాలని అనుకుంది. అప్పుడే ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తెలుగు మూవీకి ఆడిషన్ ఉండడం తెలుసుకున్న నమిత బాంబే వదిలి హైదరాబాద్కి వచ్చింది. ఆ ఆడిషన్లో నమిత డైరెక్టర్ శ్రీను వైట్లకి నచ్చడంతో సొంతం మూవీకి గాను నమితని హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక సొంతం మూవీ యూఎస్ఏలో జరిగేటప్పుడు నమిత ఆర్యన్ రాజేష్తో క్లోజ్గా ఉంటూ శ్రీను వైట్లని పట్టించుకోకపోవడం వల్ల వీరిద్దరికి గొడవలు రావడం మొదలయ్యాయి. ఆ గొడవ ఎంతవరకు వెళ్ళిందంటే నమిత ఇకపైన శ్రీను వైట్లతో మూవీ చేయకూడదని డిసైడ్ అయింది. ఆ తర్వాత సొంతం మూవీ 2002 ఆగస్టులో రిలీజ్ అయి హిట్ అయింది. ఆ షూటింగ్ జరిగేటప్పుడే వెంకటేష్ గారితో జెమినీ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసే ఛాన్స్ నమితకి వచ్చింది. ఇక జెమినీ మూవీ కూడా 2002 అక్టోబర్లో రిలీజ్ అయి యావరేజ్ టాక్ వచ్చినా కానీ నమితకి మంచి పేరు వచ్చింది. ఆ వెంటనే రవితేజతో ఒక రాజు ఒక రాణి, శ్రీకాంత్తో ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి మూవీని చేసింది. కానీ నమితకి తెలుగు ఇండస్ట్రీలో కన్నా తమిళ్ మూవీస్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తమిళ్లో మొదటి సినిమా విజయకాంత్తో ఎంగలన్న మూవీని చేసింది. ఆ మూవీ హిట్ అయి నమిత నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇక 2003లో సత్యరాజ్తో మహానడిగన్ మూవీ చేసేటప్పుడు నమితకి సత్యరాజ్తో మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ కలిసి ఇంగ్లీష్ కారన్, కోవై బ్రదర్స్, గురు శిష్యన్ మూవీస్ని చేశారు. ఇక నమిత ఇటు సత్యరాజ్తో సన్నిహిత్యంగా ఉంటూ ఇంకోవైపు శరత్ కుమార్తో మూవీ ఛాన్స్ల కోసం క్లోజ్గా ఉండేది. అలా
చాణక్య, 1977 మూవీస్ని చేసింది. కానీ శరత్ కుమార్ నమిత విషయం తెలుసుకున్న రాధిక నమితకి వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుండి శరత్ కుమార్తో ఉన్న బంధాన్ని తెంచుకుంది. ఇక సత్యరాజ్తోనూ శరత్ కుమార్తో చేసిన మూవీస్ తమిళనాడులో నమితకి చాలా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ఖుష్బూ హస్బెండ్ అయిన సుందర్ సీతో మంచి సన్నిహిత్యంగా ఉంటూ కురుశిష్యన్, పెరుమాల్, సండై, తీ, పచ్చిమిరపకాయ మూవీస్ని కలిసి చేశారు. వీరిద్దరి రిలేషన్ గురించి మీడియా అప్పట్లో కోడై కూసినా సుందర్ సి కానీ నమిత కానీ స్పందించలేదు. ఈ మధ్యలోనే ఇంగ్లీష్లో కామసూత్ర నైట్స్ అనే మూవీస్ని నమిత చేసి ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలోని హీరోస్కి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి హాట్ కేక్ అయిందనే చెప్పొచ్చు. ఆ తర్వాత ప్రభాస్తో బిల్లా మూవీని తెలుగులో చేసింది. ఆ మూవీలో చాలా హాట్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సింహ మూవీలో నమిత బాడీ టోటల్గా షేప్ అవుట్ అయింది. అయినప్పటికీ కొన్ని మలయాళం మూవీస్ చేసి అక్కడి ప్రజలకి దగ్గరైంది. అలా బ్లాక్ స్టాలియన్, పులిమురుగన్ మూవీస్ని చేసింది. ఇక బిల్లా మూవీ చేసేటప్పుడు ప్రభాస్తో నమిత 1 ఇయర్ లివింగ్ టుగెదర్లో ఉన్నట్టు అనేక వార్తలు హల్చల్ అయ్యాయి. ఇందుకు కారణం నమితకి అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ ప్రభాస్తోనే ఉండడం చూసి అతను ఈమెతో బ్రేకప్ చేసుకున్నాడనే వార్తలు వచ్చాయి. ఇక బిల్లా మూవీ రిలీజ్ అయిన తర్వాత వీరిద్దరూ వాళ్ళ పనిలో బిజీ అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మళ్ళీ ఎక్కడా నటించలేదు. ఇక విజయ్తో అలగియన్ తమిళ్ మగన్, అజిత్తో బిల్లా మూవీని చేసి తమిళనాడులో కల్ట్ ఫాలోయింగ్ని పెంచుకుంది. ఇప్పటి వరకు నమిత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో కలిపి 45 సినిమాల వరకు నటించింది. ఇక నమితకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ అన్ని వ్యవహారాలను చూసుకుంటున్న భరత్ కపూర్ అనే వ్యక్తిని తన మొదటి హిందీ మూవీ అయిన లవ్ కే చక్కర్ మే మూవీ షూటింగ్లో కలవడం, వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి 2003 నుండి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఇక నమిత భరత్ కపూర్ని గుడ్డిగా నమ్మింది. తను సినిమాల్లో సంపాదించిన డబ్బంతా భరత్ కపూర్ ప్రొడ్యూసర్స్ నుండి తీసుకునేవాడు. నమిత ఇదంతా పెద్దగా పట్టించుకునేది కాదు. ఇక 2006లో కన్నడలో నీలకంఠ మూవీని లేడీస్ మ్యాన్ అయిన రవిచంద్రన్తో హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఆ షూటింగ్లో ప్యాకప్ అయిన తర్వాత నమితకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చిన భరత్ కపూర్కి నమిత రవిచంద్రన్తో క్లోజ్గా ఉంటూ షాక్ ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక భరత్ కపూర్ నీ మీద నమ్మకంతో సినిమాల్లో యాక్ట్ చేయమంటే ఇలా చేసి ఛాన్సులు సంపాదించుకుంటున్నావా అని భరత్ కపూర్ గొడవ చేయడంతో నమిత బాధతో ఆత్మహత్యకి ప్రయత్నించడం, భరత్ కపూర్ వచ్చి కాపాడడంతో ఆ గొడవ అక్కడికి సద్దుమణిగిందనే చెప్పొచ్చు. ఇక బిల్లా మూవీ ప్రభాస్తో బ్యాంకాక్లో జరిగేటప్పుడు ఇదే వ్యవహారం చూసి హార్ట్ బ్రేక్ అయి భరత్ కపూర్ నమితతో బ్రేకప్ చేసుకున్నాడు. అంతేకాకుండా నమిత సంపాదించిన డబ్బు గురించి భరత్ కపూర్ని అడిగితే ఇంతవరకు నీకు ఖర్చులు పెట్టిందంతా నువ్వు సంపాదించిందే, నీ ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల నీ సంపాదన అయిపోయింది, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని నాకు ఫోన్ చేయొద్దని చెప్పి అప్పటి నుండి మాట్లాడడం మానేశాడు. ఇక నమిత మాట్లాడదామని ఎంత ట్రై చేసినా నెంబర్ బ్లాక్ చేయడంతో 2010 తర్వాత నమిత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత షూటింగ్స్ని ఆపేసి డిప్రెషన్ నుండి బయటికి రావడానికి పార్టీస్, ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్మెంట్లో ఉండేది. తను ఉండే అపార్ట్మెంట్ చెన్నైలో రెంట్ది కాబట్టి రోజు న్యూసెన్స్ని తట్టుకోలేని నైబర్స్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఆ ఇంటి ఓనర్ వచ్చి నమితని ఇమీడియట్గా ఇల్లు ఖాళీ చేయమని చెప్పగా అందుకు నమిత పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా ఆ ఓనర్ మీడియాతో మాట్లాడుతూ ఆ అపార్ట్మెంట్కి చాలామంది పొలిటీషియన్స్, యాక్టర్స్ వచ్చి వెళ్తున్నారని, దీంతో సొసైటీ వాళ్ళు ఖాళీ చేయమని నాకు టార్చర్ ఇస్తున్నారని చెప్పడంతో వేరే దారి లేక నమిత ఇల్లుని ఖాళీ చేసింది. ఇదిలా ఉంటే నమిత రోజు పార్టీస్ చేయడం వల్ల బాడీ మీద కంట్రోల్ లేకుండా పోయింది. దీంతో చాలా లావ్ అయింది. అయినప్పటికీ ఒక రాజకీయ నాయకుడితో మంచి సంబంధం ఉండడంతో ఈమెకు ఒక ఇల్లు గిఫ్ట్ ఇచ్చాడని, అతని ఛానల్లోనే ఈమెకి ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో జడ్జిగా ఛాన్స్ ఇచ్చాడని అప్పట్లో మీడియా కోడై కూసింది. ఇలా ఉండగా 2011 తర్వాత పూర్తిగా సినిమాల్లో నమితకి ఛాన్సులు రావడం ఆగిపోయాయి. దీంతో కొన్ని టెలివిజన్ ప్రోగ్రాంలో గెస్ట్గాను, జడ్జిగాను వ్యవహరించింది. అప్పుడే నటి భువనేశ్వరి నమిత వ్యభిచార గృహాన్ని నడిపిస్తుందని, ఈమె రాజకీయ నాయకులకి అమ్మాయిలను సప్లై చేస్తుందని కోర్టులో చెప్పడం జరిగింది. దీంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడిందనే చెప్పొచ్చు. ఇక నమిత 2017 తమిళ్ బిగ్ బాస్ షోకి వెళ్ళి తనకున్న పాపులారిటీని చాలా డౌన్ చేసుకుంది. ఎందుకంటే నమిత ఆ షోలో ఏం మాట్లాడుతుందో తెలియక మాట్లాడి తమిళ ప్రజల కోపానికి గురైంది. దీంతో ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ పూర్తిగా తగ్గిందనే చెప్పొచ్చు. ఇటు తన బాడీ పూర్తిగా లావ్ అవ్వడంతో, ఇంకోవైపు సినిమా ఛాన్సులు లేక ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఇంట్లో ఉండే పని వాళ్ళు చూసి కాపాడారనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తి తమిళ్లో ఒక మూవీని ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేద్దామని అనుకున్నాడు. ఆ మూవీ కోసం హీరోయిన్ని వెతుకుతుంటే శశిధర్ అనే మేనేజర్ నమిత పేరుని రికమెండ్ చేయడం జరిగింది. అప్పుడే డైరెక్టర్తో పాటు వీరేంద్ర చౌదరి నమితని మీట్ చేసి
మియా మూవీ స్టోరీని చెప్పడం, సినిమా ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్న నమిత వెంటనే ఓకే చెప్పడం జరిగింది. ఆ మూవీ డిస్కషన్ అయి అగ్రిమెంట్ అయిన తర్వాత 3-4 టైమ్స్ వీరేంద్ర నమితని ఇంట్లో కలవడం, ఈమె బిహేవియర్ క్యారెక్టర్ నచ్చడంతో నమిత బాధని అర్థం చేసుకొని తనని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అలా 3 మంత్స్ ఇద్దరు షూటింగ్ చేస్తూ డేట్ చేశారు. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వీరేంద్ర నమితకి పెళ్లి కోసం ప్రపోజ్ చేశాడు. ఆల్రెడీ వీరేంద్రకి డబ్బుండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి అప్పటికే 36 సంవత్సరాలైన నమితకి వేరే ఆప్షన్ లేక వీరేంద్రని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలా మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉండగానే 2017 నవంబర్ 24న తిరుపతిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరూ కలిసి యాక్ట్ చేసిన మియా మూవీ 2020లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2022 ఆగస్టున కవలలకి నమిత తన 42వ ఏట జన్మనివ్వడం జరిగింది. నమిత పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకి దూరంగా ఉంటూ తన ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. మీరు నమిత గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫోక్స్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు శక్తినంతా బాధపడడానికి ఉపయోగించవద్దు, మనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకోవడానికి ఉపయోగించాలి. ఇది ఫోక్స్ యాక్ట్రెస్ నమిత గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.